బ్రిటిల మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ బహిరంగ విచారణ కొనసాగుతుంది. ఇక సుందిల్లా బ్యారేజీ నిర్మాణం చేపట్టిన నవయుగ సంస్థ ప్రతినిధులు ఇవాళ విచారణకు హాజరయ్యారు. మొత్తం 4 ప్రతినిధులు హాజరు కాగా గతంలో వీరు ఇచ్చిన అఫిడవిట్ ఆధారంగా కమిషన్ కాస్ట్ ఎగ్జామినింగ్ చేస్తుంది. అయితే విచారణ సమయంలో నవయుగ సంస్థపై కాళేశ్వరం కమిషన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక నవయుగ రమేష్ అఫిడవిట్ ను మిగతా 3 కాపీ పేస్ట్ చేసినట్లుగా కమిషన్ గుర్తించింది. రెడీగా కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ బహిరంగ విచారణ కొనసాగుతుంది. సుందేల బ్యారేజీ నిర్మాణం చేపట్టిన నవయుగ సంస్థ ప్రతినిధి వల్ల విచారణకు హాజరయ్యారు. దీనిపై మరింత సమాచారం ఐఎన్ఎన్ ప్రతినిధి సూర్యవర్ధన్ అందిస్తారు. సూర్యవర్ధన్ చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. మరి చూసుకున్నట్లయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలపై పీసీ జస్టిస్ ఘోష్ కమిషన్ అయితే బహిరంగంగానే విచారిస్తుంది. మరి ఈ రోజు విచారణలో సుందిల్లా బ్యారేజ్ చేపట్టిన నవయుగ సంస్థ ప్రతినిధులు అయితే విచారణకు హాజరం జరుగుతుంది. మొత్తంగా 4 ప్రతినిధులు అయితే హాజరయ్యారు. వాళ్ళు గతంలో ఇచ్చిన అఫిడవిట్ ని బట్టి కమిషన్ అయితే క్రాస్ ఎగ్జామిన్ చేసింది. అయితే విచారణ సమయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. నవయుగ డైరెక్షన్ రమేష్ ఇచ్చిన అఫిడవిట్ ను మిగతా 3 కాపీ పేస్ట్ చేస్తున్నట్టు గుర్తించారు. మరి అందరి అఫిడవిట్లు ఒకేలా ఉండడంతో వాళ్ళపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే సుందిల్లా బ్యారేజ్ డ్యామేజ్ ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, డ్యామేజ్ తర్వాత ఎలాంటి చర్యలు చేపట్టారని కమిషన్ ప్రశ్నించడం జరుగుతుంది. అయితే 2022లో భారీ వరదల మేజర్ డ్యామేజ్ జరిగినట్టు నవయుగ డైరెక్టర్ రమేష్ కమిషన్ కు విచారించారు. అయితే ఈ విచారణలో రైట్, థ్యాంక్ యూ సూర్య ఫర్ ది క్లియర్ అప్డేట్.